త్రిత్వము, ట్రినిటీ అనే వర్డ్ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ లేదు. కానీ గాడ్ హెడ్, దేవుడు, అద్వితీయ దేవుడు అన్నటువంటి గాడ్ హెడ్ అనే వర్డ్ ఉంటుంది. కానీ త్రిత్వము అని బైబిల్లో లేఖనాలలో ఎక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ మనకి ఎక్కడ కనపడదు. కానీ 1 యోహాను 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అన్నటువంటి మాటలో మనం చూస్తే, ఇక్కడ సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ముగ్గురి గురించి మనము ఈ దినము ఇక్కడ ఈ వచనము నుండి చదువుకోవాలని, నేర్చుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఈ ఈరోజు నేను ఏ విధంగా కవర్ చేయాలి అని అనుకుంటున్నానంటే, మొదటిగా ఎందుకు ఈ త్రిత్వము అనే టాపిక్ ఇంపార్టెంట్, తర్వాత త్రిత్వము, ట్రినిటీ అంటే ఏంటి, ఎవరున్నారు, అలాగే త్రిత్వము కాకుండా ఏంటి, కాని త్రిత్వమును గురించిన మాటలను కూడా మనం వింటూ ఉంటాం. అది ఏంటి, దాని గురించిన కొన్ని మాటలు, అలాగే త్రిత్వములో ఉన్న ముగ్గురు ఏ విధంగా కలిసి పని చేస్తూ ఉన్నారు, వారి యొక్క అన్యోన్యత, వారి యొక్క యూనిటీ, వారి యొక్క ఈక్వాలిటీ, వీటిని మనము గురించి కొన్ని మాటల్ని ధ్యానించుకుంటూ ఇంకా చాలా డీటెయిల్డ్గా చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. అలాగే చివరిగా మనము Q&Aని కూడా కలిగి ఉండొచ్చు. కాబట్టి ఈ 6 విధానాలలో 6 అంశాలుగా నేను తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ టాపిక్ గురించి నేను కొన్ని మాటలు మాట్లాడక మునుపు డిస్క్లైమర్గా లేదా కన్ఫెషన్గా నేను వింటున్న మీకు, అలాగే ప్రత్యేకంగా దేవాది దేవుడికి నేను చెప్పాలని అడ్మిట్ అవుతున్నాను. ఎందుకంటే ఇది మన మన మనసులకు, మన మైండ్స్కి గోచరము అంత ఈజీగా అవ్వదు. దిస్ ఈజ్ బియాండ్ కాంప్రిహెన్షన్. వి కెనాట్ ఫ్యాథమ్ అని కూడా మనము దీన్ని చూడాలి. కాబట్టి నాకు కూడా తెలియదు, నేను ఒక ప్రీచర్ని కాదు, ఒక థియాలజిస్ట్ని కాదు, మామూలుగా రక్షణ పొంది విశ్వాసిగా ఎదుగుతూ ఉన్నటువంటి కేవలము దేవుని యొక్క బిడ్డను మాత్రమే. అయితే కంప్లీట్గా ఒకవేళ ఇటర్నిటీలోకి, మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నిత్యత్వములో త్రిత్వము అంటే ఇదా అని మొదటి క్షణంలోనే ఒకవేళ నాకు అర్థమైనా కూడా ఐ డోంట్ సర్ప్రైజ్, బికాజ్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ టఫ్ టాపిక్. సో ఇంకొకటి కూడా ఏంటంటే, ఒకవేళ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే తపన కూడా మనం ఏమి పెట్టుకోవాల్సిన పని లేదు. దేవుడు ఎంతవరకు అర్థం చెప్తే దాన్ని అర్థం చేసుకొని, ఒకవేళ అది అది ఇల్లాజికల్గా లేదా అర్థం కానటువంటి విధంగా ఉందేమో అనే అంశము మనకు తోచినా కూడా మనం దాన్ని ప్రక్కన పెట్టడం మంచిది. దాన్ని లేదు నాకు తెలిసిందే ఇదే కరెక్టు అని చెప్పి మనము వాదనలు పెట్టుకొని అక్కడే ఇరుక్కుపోకుండా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ని, కొన్ని అనాలజీస్ని నేను ఇక్కడ తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాను. అయితే మొదటగా చెప్పే 1-2 అనాలజీస్ త్రిత్వమునకు సంబంధించిన అనాలజీ కాదు. తర్వాత చెప్పే అనాలజీస్ ఒకవేళ ఏవైనా ఉంటే కూడా అవి అడిక్వేట్ కాదు, అవి ఏమాత్రము సరిపోవు మనము త్రిత్వమును అర్థం చేసుకోనికి. కాబట్టి ఈ అనాలజీస్ కేవలము మానవాతీతం అంటారు, ఊహకు మాత్రమే అర్థమయ్యేదానికి మాత్రమే అని మాత్రం దయచేసి గమనించండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము సముద్రము. ఈ సముద్రములో ఉండే ఎన్ని నీళ్లు అంటే, ఒకవేళ పసిఫిక్ మహాసముద్రం తీసుకుంటే, ఆ పసిఫిక్ మహాసముద్రములో ఉండే నీళ్ళన్నిటినీ ఈ చిన్న కప్పులో దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. వాక్యములో అభివృద్ధి, వాక్యంలో కొంచెం కొంచెం చెప్తా ఉన్నాడు, వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాము. ఆ చిన్న కప్పు లాంటి రక్షణ పాత్రను మనం పట్టుకొని ఆ చిన్న మనసుతో, ఒక ఫైనట్ మైండ్తో ఇన్ఫైనట్ గాడ్ని మనము
అమర్చాలి అని ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. ఈ పసిఫిక్ సముద్రములో ఉండే నీళ్ళన్నీ ఈ చిన్న కప్పుల్లో ఎలాగ పట్టవో, మన దేవుడు ఇన్ఫైనైట్ గాడ్‌ని మనము ఫైనైట్ మైండ్‌లో పెట్టి ఇరికిచ్చుకొని ఇంక ఇదే మీనింగు, ఇదే దాని అర్థము అని మాత్రం దయచేసి మనము అనుకోకూడదు అని చెప్పి, ఈ సముద్రంలో ఉండే నీళ్ళు అన్ని కప్పుల్లో పట్టవు అని ఇంకొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. అలాగే ఒకసారి గమనిస్తే ఇక్కడ పైలట్ ఉన్నాడు. ఆ పైలట్‌కి ఒక డాగ్ ఉంది. ఆ పైలట్ ఒక 15 గంటలు ఇండియాకి ట్రావెల్ చేసి, డాగ్ దగ్గరికి ఇంటికొచ్చిన తర్వాత డాగ్‌తో నేను 15 గంటలు ఏరోప్లేన్‌లో గాలిలో ఎగిరాను అని చెప్పి, తర్వాత ఆ పైలట్‌లో ఎట్లా ఉంటది, ఇంటర్నెట్ ఉంటది. నేను మళ్ళీ 15 గంటలు తిరుగు ప్రయాణం చేసి మళ్ళీ నీ దగ్గరికొచ్చినాను అని చెప్పి, ఎందుకంటే ఇంటికొస్తూనే ఆ డాగ్ దగ్గరకొచ్చి ఆప్యాయతగా దగ్గరకొచ్చి స్పర్శించి చాలా ఇష్టంగా టైం గడపాలని చూస్తది. ఆ గడిపే సమయంలో ఒకవేళ పైలట్ ఆ కుక్కకి తన యొక్క ప్రయాణమును గూర్చి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఆ కుక్కకి ఏమాత్రం అర్థం కాదు. ఒకవేళ కుక్కని పైలట్ ఏరోప్లేన్‌లో తీసుకెళ్ళి కాక్‌పిట్‌లో కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా అర్థమవ్వదు. కాబట్టి అదే విధంగా ఈ పర్టిక్యులర్‌గా ఈ త్రిత్వము అనే ఈ టాపిక్ మనము మనం కూడా కేవలము దేవుని దగ్గర దేవునితో పోల్చుకుంటే దేవుని యొక్క ఇన్‌ఫైనైట్ మైండ్‌కి, మన ఫైనైట్ మైండ్‌కి మనము కుక్కల కంటే ఇంకా చాలా దేవునితో పోల్చుకుంటే మనము మనకి అంత వ్యత్యాసం ఉందని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ 2 అనాలజీస్‌ని సముద్రములో నీళ్లు మొత్తం సముద్రపు నీళ్ళన్నీ కప్పులో ఏ విధంగా పట్టలేమో, పైలట్ కూడా తన యొక్క ఏరోప్లేన్ డ్రైవింగ్ గురించి గానీ, ఏరోప్లేన్ యొక్క ప్రయాణం గురించి గానీ, కుక్కకు చెప్తే కుక్క ఏ విధంగా అర్థం కాదో, అలాగనే కొన్ని సబ్జెక్ట్స్ దాంట్లో ప్రత్యేకంగా ఈ త్రిత్వమును గూర్చిన ప్రాధాన్యత, ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకునేకి ముందర ఆ 2 అనాలజీస్‌ని గుర్తుపెట్టుకోవాలని నేను మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. కాబట్టి త్రిత్వములో ఉన్నటువంటి ఆ యొక్క ఎందుకు మనము చదవాలి? ఎందుకు మనం తెలుసుకోవాలి ఈ చివరి దినాలలో అని గమనిస్తే, చాలా కన్‌ఫ్యూజను, చాలా కాన్‌ఫ్లిక్ట్, తర్వాత చాలా వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు ప్రజలు. ఆహ్, రీసెంట్‌గా కూడా మన తెలుగులో ఒక పాస్టర్ గారు ఆహ్, తన ఆహ్, యేసు ప్రభుల వారిని ఎంతో తక్కువ స్థాయి, నీచనంగా చూపిస్తూ ఆ త్రిత్వం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైనటువంటి మాటలు. చివరగా కావాలంటే మనం దాన్ని చూడొచ్చు. కాబట్టి ఈ అంత్యకాల సమయంలో లూసిఫర్ లేదా అంత్యక్రీస్తు, అబద్ధ బోధకుడు అనేటటువంటి డూప్లికేట్ త్రిత్వమును సాతానుడు సృష్టించి, ఈ బోధకుల వల్లనే అబద్ధ బోధ చేత ఈవెన్ మన క్రైస్తవులను కూడా ఆహ్, మోసం చేస్తూ ఉండేటటువంటి దినాలుగా మనము ఆ దినాలలో ఉంటా ఉన్నాము. మామూలుగా చేపలు పట్టాలి అంటే సముద్రంకెళ్ళి చేపలు పడతారు. లేదా నదికెళ్ళి, లేదా చెరువులకెళ్ళి చేపలు పడతారు. కానీ ఎవరన్నా ఇంట్లోకెళ్ళి అక్వేరియంలో ఉండేటటువంటి ఆ అక్వేరియంలో చేపల్ని పట్టేదానికి ఎవరన్నా మీ ఇంట్లోకి, మన ఇంట్లల్లకి వచ్చారనుకోండి. "ఓహ్! మీ ఇంట్లో అక్వేరియం ఉంది గదా! మీ అక్వేరియంలో నేను చేపలు పట్టాలనుకుంటున్నాను" అని జెప్పి వస్తే అది ఎంత మూర్ఖత్వంగా ఉంటుంది కదా! కాబట్టి ఆ విధంగా క్రైస్తవ లోకం, ఈ క్రిస్టెండమ్ తయారైపోతా ఉంది. బయట చర్చి బయట 3.9 బిలియన్ ప్రజలు క్రీస్తు ప్రభుల వారిని తెలియక కొట్టుమిట్టాడుతూ నరకం వైపు వెళ్తూ ఉంటే, క్రైస్తవులుగా, విశ్వాసులుగా వారు వాక్యాన్ని చాలా లోతుగా మేము ధ్యానిస్తున్నాము అనే ఆ యొక్క పేరు తెచ్చుకునే దాని కోసము వాక్యములో ఉండే వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళ సొంత మాటల చేత, సొంత ఆలోచనల చేత వారు ఏ విధంగా చేస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రత్యేకంగా మనము ఉన్న ఈ అంత్యకాల సమయంలో అటువంటి దినాలలో ఉన్నాం కాబట్టి మనము ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌ని,
కాంక్రీట్ అండర్‌స్టాండింగ్‌ని కలిగి ఆ విధంగా మనము ఎదగాలి అని చెప్పి త్రిత్వం యొక్క ప్రాధాన్యత గురించి ఈ ఎండ్ డేస్‌లో ఎందుకు అని ఇంకా కొన్ని మాటల్ని నేనిక్కడ చెప్తా ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క త్రిత్వము గురించి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, మన యొక్క రక్షణ విషయంలో మనకు నిశ్చయత ఏర్పడతది ఇంకా ఇంకా. అలాగే రక్షణ గురించి వేరే వాళ్ళకు చెప్పే విషయంలో గాస్పెల్ షేర్ చేసే విషయంలో కూడా బాగా ఉపయోగపడతది. కాబట్టి 3 రీజన్స్ టు స్టడీ ద డాక్ట్రిన్ ఆఫ్ ద ట్రినిటీ అని మనము చూస్తే, దేవుని గూర్చిన ఆలోచన పెరుగుతుంది. ప్రార్థనా జీవితము వృద్ధి చెందుతుంది. అలాగే దేవుని దగ్గరకు ఇంకా దగ్గరకు మనము చేరేదానికి చాలా ఈ యొక్క టాపిక్ ఉపయోగపడతది. అందుకోసం మనము ఈ త్రిత్వమును గురించి మనము నేర్చుకోవాలి. అలాగే ఆయన అద్వితీయ దేవుడు. ఇక త్రిత్వములో గురించినటువంటి సంక్షిప్త ప్రకటన మనం చూస్తే, ఆయన అద్వితీయ దేవుడు. ఆహ్, త్రిత్వములో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే మహిమ కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిపూర్ణమైన దేవుడు. అలాగే పరిపూర్ణమైనటువంటి మానవుడు కూడా. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు ప్రభువుల వారి యందు ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, లేఖన భాగాలలో త్రిత్వము గురించినటువంటి ఏ మాటలని, వాక్యాల్ని మనం చదువుకున్నప్పుడు ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌ని మనం కలిగి ఇంకా దేవునికి చేరువగా వెళ్ళాలి అని. ఆహ్, తర్వాత చరిత్రగా చూస్తే చరిత్రలో చాలామంది ఏడీ 180లో థియోఫిలస్ అనే ఆయన, ఏడీ 200లో, తర్వాత ఏడీ ఆహ్, హ్మ్, 325, అలాగే 451 ఒక్కొక్కరు థియాలజియన్స్ అలాగే ఒక్కొక్క జ్ఞానవేత్తలుగా చెప్పేటటువంటి ప్రతి ఒక్కరు వారి స్వంత సిద్ధాంతముతో ఈ ట్రినిటీ అనే ఈ యొక్క త్రిత్వపు సిద్ధాంతాన్ని వారు ఎట్లంటే అట్లా తారుమారు చేసి, కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి, ఏమేమో తీసుకొని రావడము జరుగుతా ఉంటుంది. కాబట్టి త్రిత్వం గురించి ఈరోజు మనము ఆహ్, కొంచెము లోతైన ధ్యానమును గమనిస్తూ మనము నేర్చుకోవాలని దేవుడు ఇచ్చిన మంచి అవకాశం కొరకై మనము దేవునికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. కాబట్టి త్రిత్వము అంటే ఏంటి? త్రిత్వములో ఎవరున్నారు అని ఒకసారి చూస్తే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 6 అధ్యాయము 4 వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, అద్వితీయుడగు యెహోవా. అంటే హీబ్రూలో వర్డ్ ఎలోహిం అనే ఆ యొక్క వర్డ్ ఉంటది. ఆహ్, ఎలోహిం అనే ఆ పదము ఏంటి అంటే అది ప్లూరల్. హీబ్రూ భాషను నేర్చుకున్నటువంటి తెలిసినటువంటి ఆ యూదులు ఎలోహిం అని అనంగానే దాన్ని లో ఉన్నటువంటి ఆ ప్లూరాలిటీని వారు గుర్తు చేసుకుంటారు. యాక్చువల్‌గా అయితే వారు నిజంగా దేవుని యొక్క మాటను ఉచ్చరించాలంటే కూడా వారు స్నానం పోసుకొని తర్వాత చాలా చాలా నిష్టగా వారు దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకొని, దేవుని యొక్క మాటను ఉచ్చరించే విషయంలో కూడా వారెంతో ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తీసుకుంటారు. కాబట్టి ఆ హీబ్రూలో ఉండే వర్డ్‌ని చూస్తే ఎలోహిం. ఇక్కడ కొన్ని వర్డ్స్ నేను పెట్టాను. సెరాఫ్ అని సింగులర్ గాను, సెరాఫిమ్ అనే ప్లూరల్ గాను, అలాగే చెరూబిమ్ అని సింగులర్ వర్డ్ ఎలాగుంది, ప్లూరల్ వర్డ్ ఎలాగుంది. దాంట్లో చూస్తే ఐఎం ఇమ్ అని ఎప్పుడైతే కనపడతదో, ఎప్పుడైతే వినపడతదో, ఆ హెబ్రీయులు, ఆ యూదులు వారు ఆహ్, దాన్ని ప్లూరల్‌గా తీసుకుంటారు. కాబట్టి దేవుడు అనే వర్డ్ హీబ్రూ భాషలో ఆదికాండము 1:1లో కూడా మనం చూస్తా ఉంటున్నాము. మన పోలిక చొప్పున, మన స్వరూపమందు అని కూడా మనం 1:26 వచనంలో కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఎలోహిం అనే ఆ యొక్క పదములోనే ప్లూరాలిటీ, దేవుడు, ప్లూరాలిటీ అని మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ ప్లూరాలిటీని మనము మైండ్‌లో పెట్టుకొని మిగిలిన కొన్ని స్లైడ్స్‌ని నేను ఆహ్, చూపించాలని మీకు ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి త్రిత్వములో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు. కాబట్టి గాడ్ హెడ్, అద్వితీయ దేవుడు, త్రిత్వము అనే వర్డ్ మనము చూసినప్పుడు ఒకే దేవుడు
ఒకే ఉనికి. అయితే ఆ ఒకే దేవుడిలో ఉనికిలో 3 విభిన్న వ్యక్తులు, 3 డిస్టింక్ట్ పర్సన్స్ బట్ 1 గాడ్ అని మనము ఇక్కడ గమనించుకోవాలి. కిందటి వారంలో మనము ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ గురించి నేర్చుకున్నాం. ఆ హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? 1 పర్సన్ బట్ 3 పార్ట్స్. గమనించండి. 3 పార్ట్స్. దేవుని విషయంలో మనము 3 పార్ట్స్ అనకూడదు. 3 డిస్టింక్ట్ పర్సన్స్, వ్యక్తులు అని మనము అర్థం చేసుకోవాలి. అదే మనిషి భాగములో బాడీ, సోల్ అండ్ స్పిరిట్ 3 పార్ట్స్‌గా మనము గమనించాము. ఒక హ్యూమన్ బీయింగ్‌లో శరీరము, ఆత్మ, అలాగే మైండ్, మనసుగా మనం చూసాము. ప్రాణాత్మ దేహములు ఒకటో దశలోనికాయలు 5:23లో కూడా చూసాం మనము. కాబట్టి బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అని మనిషికి 3 పార్ట్స్ ఏ విధంగా ఉంటాయో, కానీ దేవుని విషయంకొచ్చినప్పుడు ఒకే దేవుడు, వన్ బీయింగ్. అయితే 3 విభిన్న వ్యక్తులు. ఇక్కడ బీయింగ్‌కి, పర్సన్‌కి మనకు తేడా రావచ్చు. బీయింగ్ అంటే ఏంటి? పర్సన్ అంటే ఏంటి? బీయింగ్‌కి, పర్సన్‌కి చాలా తేడా ఉందండి. పర్సన్ అంటే ఏంటంటే, ఆ పర్సన్‌కి ఆహ్, ఆహ్, ఒక 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 రంగుంటుంది. తర్వాత ఎలాగ ఉంటాడు, తర్వాత ఆ పర్సన్ స్పర్శిస్తాడు. మనము జ్ఞానేంద్రియాలు గూడా చూసాం కదా! 5 సెన్సెస్‌ని కూడా చూసాం. కాబట్టి 5 సెన్సెస్, ఆయన ప్రేమిస్తాడు, కోపగించుకుంటాడు, ఆహ్, ఓపిక పడతాడు. ఇవన్నీ ఒక పర్సన్‌లో ఉంటాయి. కానీ బీయింగ్ అంటే ఏంటంటే, దేవుని యొక్క ఉనికి. ఆ ఉనికి. కాబట్టి బీయింగ్‌కి, పర్సన్‌కి చాలా తేడా కూడా మనము ఉన్నట్లుగా గమనించాలి. కాబట్టి దేవుడు ఒకడు, కానీ 3 పర్సన్స్. ఇది మనకు కరెక్ట్‌గా అర్థమవ్వాలి. ఫాదర్ గాడ్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. మనము దే ఆర్ వన్. దే ఆర్ వన్. బట్ 3 డిస్టింక్ట్ పర్సన్స్. వన్ ట్రూ గాడ్ అని మనం చూస్తా ఉంటున్నాం. వీరి యొక్క డిస్టింక్టివిటీలో మనము ఏం గమనించొచ్చు అంటే, యోహాను సువార్త 17 అధ్యాయము 3 వచనంలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఈ వాక్య భాగంలో చూసినప్పుడు, అద్వితీయ సత్య దేవుడవైన అని ఇక్కడ ఫాదర్ గాడ్‌ని మనము చూసి గమనిస్తా ఉంటున్నాం. అలాగే యేసు ప్రభుల వారి గురించి మనం చూసినప్పుడు, తోమా యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే గుర్తిస్తాడో, ఆయన నీవే నా ప్రభువులవు, నీవే నా దేవుడవు అని ఒప్పుకుంటాడు. అలాగే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అని చెప్తూ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా దేవుడుగా, ఇంకొక ద థర్డ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీగా ఇక్కడ పేతురు భక్తుడు సంబోధిస్తున్నట్టుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఒకే దేవుడు, బట్ 3 డిస్టింక్ట్ పర్సన్స్. అయితే ఈ 3 డిస్టింక్ట్ పర్సన్స్ ఇటర్నల్లీ ఎగ్జిస్టెడ్. ఇటర్నల్లీ ఎగ్జిస్టెడ్ అంటే ఈ భూమి లేదా ఈ బడ సృష్టింపబడక మునుపే ఈ దేవుడు, ఈ 3 పర్సన్స్ ఉన్నారు అని. అలాగే హి ఈస్ బియాండ్ క్రియేషన్ అని కూడా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. యోహాను సువార్త 1 మొదటి 3 వచనాలు, అలాగే ఆదికాండము 1 3 మొదటి 1, 2 వచనాల్ని చూసినప్పుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను అని వారు బియాండ్ క్రియేషన్ అండ్ బిఫోర్ క్రియేషన్‌గా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. యోహాను సువార్త 6:38లో చూస్తే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు అని చెప్పి ఇక్కడ తండ్రిని గురించిన మాటను, అలాగే అపోస్తుల కార్యములు 10:38లో నజరేయుడైనటువంటి యేసు ప్రభుల వారి గురించి, యోహాను సువార్త 14:26 వచనంలో ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలని, వాక్య భాగాల్ని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. కాబట్టి గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఈ అపోస్తుల కార్యములు 10:38లో ఈ ముగ్గురు ఒకే వచనంలో కూడా మనము ఉన్నట్లుగా కూడా చాలా క్లియర్‌గా గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి
వన్ ట్రైయూన్ గాడ్ ఈస్ బిఫోర్ ద క్రియేషన్ అండ్ బియాండ్ ద క్రియేషన్. భూమి పుట్టక మునుపే, అంటే సృష్టింపబడక మునుపే. ఎందుకంటే ఆయన టైమ్, మ్యాటర్ అండ్ స్పేస్‌కి బియాండ్‌గా ఉన్నాడనమాట. అంటే ఆయన ఆహ్, వీటన్నిటికి కూడా అతీతుడు. అంటే సమయమును సృష్టించినటువంటి దేవుడు. నీకు నాకు సమయం అంటూ ఉంటుందేమో కానీ, దేవుడు సమయానికి బయట ఉన్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన ఆదియందు ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు శిలువ మ్రాను మీద నీ గురించి, నా గురించి, నీకు నాకు రక్షణ ప్రసాదించేందుకు ఆయన చేసినటువంటి చాలా గొప్ప ఆ యొక్క క్రియలో కూడా తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభుల వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అలాగే రేపు నీవు నేను రిజరక్షన్ అంటే మనము ఎత్తబడే ఆ సమయంలో కూడా మనతో పాటి పరిశుద్ధాత్మ దేవుడు రావడము, అలాగే యేసు ప్రభుల వారు వచ్చి తీసుకోవడము, ఇవన్నీ కూడా మనము గమనించినప్పుడు అవర్ ట్రైయూన్ గాడ్, ఆ త్రియేకమైనటువంటి దేవుడు అక్కడ ఉన్నారు, ఉండబోతున్నారు అని మనం గమనించాలి. కాబట్టి ఆ ట్రినిటీ గురించినటువంటి అనేక వాక్య భాగాలను నేను ఇక్కడ మీ ముందు ఈరోజు తీసుకొని వస్తా ఉంటున్నాను. దేవుడు మన స్వరూపమందు, అలాగే కీర్తన 110:1 ప్రభువు నా ప్రభువుతో, అంటే ఇక్కడ దావీదు కీర్తనకారుడు చెప్తూ ప్రభువు నా ప్రభువుతో అని చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని గురించిన ఆ యొక్క మాటల్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. అలాగే నిబంధన దూత పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో, అలాగే ప్రభువగు యెహోవా ఆత్మ అని యెషయా 61:1 అలాగే అది పుట్టిన కాలము మొదలుకొని యెషయా గ్రంథము 48:16 అలాగే యేసు ప్రభుల వారు జన్మించిన ఆ యొక్క దినములో కూడా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అలాగే యేసు ప్రభుల వారి యొక్క బాప్తిస్మము సమయంలో కూడా మనం చూస్తే ఆ మత్తయి సువార్త 3, 15, 16, 17 వచనాలలో చూస్తే అక్కడ యేసు ప్రభుల వారు సాక్షాత్తు వాక్యము శరీరధారిగా యోహాను సువార్త 1:14 వచనం ప్రకారము శరీరధారిగా మన మధ్య నివసిస్తూ ఉన్న సమయములో, బాప్తిస్మము తీసుకునే ఆ సమయములో ఒక స్వరము వినపడ్డము. అలాగే పావురము వలె సాదృశ్యముగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా పావురము వలె అక్కడ ఆహ్, అక్కడ దిగి రావడము మనము అక్కడ గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14, 15, 16 వచనాలలో కూడా 42 సార్లు ఈ యొక్క అద్వితీయుడైనటువంటి దేవుని గురించి, ఆ ట్రినిటీ గురించి, ఆ గాడ్ హెడ్ గురించి వ్రాయబడినట్లుగా కూడా మనము 3 వచనాలలో వారి యొక్క సంభాషణ, వారి యొక్క అన్యోన్యత, వారి యొక్క ఐక్యత, వారి యొక్క ఐకమత్యము ఇవన్నీ కూడా మనము ఈ 14, 15 యోహాను సువార్త ఆహ్, లో మనము ఈ 3 అధ్యాయాలలో 42 సార్లు చూడొచ్చు. అలాగే 2 కొరింథీ 13వ అధ్యాయము చివరి వచనము 14వ వచనము బెనడిక్షన్ అప్పుడు ఇస్తా ఉంటారు. అప్పుడు కూడా మనము గమనించొచ్చు. ముగ్గురు కనపడతారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము అని 3 విషయాలు ముగ్గురు కనపడతా ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మాటలు మనము ఇక్కడ వాక్య భాగాలు చూసుకోబోతా ఉంటున్నాం. కాబట్టి సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు. ఒకటే దేవుడు అయితే 3 డిస్టింక్ట్ పర్సన్స్. కాబట్టి తండ్రి కుమారుడు కాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు, అలాగే పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు. వీరు ముగ్గురు కూడా 3 డిస్టింక్ట్ అంటే యూనిక్ పర్సన్స్. వారి యొక్క వారి యొక్క ఉనికి ఒకటే. కానీ వారు వారి యొక్క ఐకమత్యము ఇవన్నీ కూడా మనము ఇంకా నెక్స్ట్ స్లైడ్స్‌లో మనం గమనించొచ్చు. కాబట్టి వన్ గాడ్ బట్ 3 పర్సన్స్. వారు కోఎగ్జిస్టెడ్, ఎప్పుడూ కలిసి ఉండేవారు. సమానత కలిగినటువంటి వారు. కోఎగ్జిస్టెడ్, ఈక్వల్ అండ్ ఇటర్నల్.
అంటే నిత్యత్వము నుండి నిత్యత్వముకు సమ నిత్యత్వమును కలిగినటువంటి దేవుడుగా వారు 3 డిస్టింక్ట్ పర్సన్స్‌గా మనకు ఇక్కడ కనపడతా ఉంటున్నారు. 3 ఆర్ 1, మనము 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 గానే ఏ విధంగా చూస్తామో, కాబట్టి 3 ఆర్ నాట్ ఈచ్ అదర్. 3 పర్సన్స్ బట్ 1 గాడ్. దే ఆర్ నాట్ ఆల్ ఫాదర్, దే ఆర్ నాట్ ఆల్ ద సన్, దే ఆర్ నాట్ ఆల్ ద స్పిరిట్. దే ఆర్ 3 డిఫరెంట్ డిస్టింక్ట్ పర్సన్స్ బట్ 1 గాడ్, 1 బీయింగ్. కోఎగ్జిస్టెడ్, కోఈక్వల్ అండ్ కోఇటర్నల్‌గా మనము ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ ఒకవేళ ఈ ఇమేజ్ కూడా సరిపోదేమో. ఇమేజ్ మనం ఇమేజ్ రూపంగా పెట్టుకొని కూడా మనము ఆహ్, అర్థం చేసుకోలేమేమో. కానీ కొంత మటుకు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హ్యూమన్ లెవెల్‌కి, డివైన్ లెవెల్‌కి ఉన్న వ్యత్యాసాన్ని చూడండి. డివైన్ లెవెల్ పైన ఉంది. హ్యూమన్ లెవెల్ కింద ఉంది. డివైన్ లెవెల్‌లో 3 పర్సన్స్ ఫర్ 1 బీయింగ్. అది పాజిబిలిటీ అవుతది. కానీ కింద మన అర్త్‌లీ నేచర్‌లో, క్రియేటెడ్ బీయింగ్‌లో మనము 1 పర్సన్ ఈక్వల్ టు 1 బీయింగ్. ఒక పర్సన్‌కి 3 పార్ట్స్ ఉంటాయేమో కానీ 1 బీయింగ్. నేను ఒకే చోట ఉండగలుగుతాను. నేను 3, 4 చోట్ల ఒకటే సమయంలో ఉండలేను. కాబట్టి 1 పర్సన్ ఈక్వల్ టు 1 బీయింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ డివైన్ లెవెల్, దైవత్వములో అది టోటల్లీ డిఫరెంట్. ఈ ఇమేజ్‌ని చూసి అర్థం చేసుకున్న క్షణాన ఆ దినముననే నాకు ఆ త్రిత్వములో ఉన్నటువంటి ఆ యొక్క సడలింపు, అంటే మనమందరము ఓహ్! ఇది గదా! అని ఎప్పుడైతే మనము ఊపిరి పీల్చుకుంటామో, అట్లా ఊపిరి పీల్చుకోవచ్చండి. ఎందుకంటే డివైన్ లెవెల్‌లో 3 పర్సన్స్ ఫర్ 1 బీయింగ్ అనేది మనకు ఒకవేళ అర్థం కాదేమో. దట్స్ ఓకే. మనం దాన్ని అక్కడే వదిలిపెట్టడం మంచిది. మనము ఎట్లయితే 1 పర్సన్, 1 బీయింగ్‌గా ఉన్నామో, మనము ఉన్న మన అంచనా ప్రకారము, మన మైండ్ ప్రకారము, మన ఫైనైట్ బీయింగ్ ప్రకారము, దేవుణ్ణి కూడా దీంట్లో పెట్టాలని మాత్రం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదండి. ఇదివరకు నేను చెప్పాను గదా! పసిఫిక్ మహాసముద్రంలో ఉండే నీళ్ళన్నీ కప్పులో ఏ విధంగా, చిన్న కప్పులో ఏ విధంగా మనము పట్టించలేమో, డివినిటీని, దైవత్వములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము మన ఫైనెట్ మైండ్‌తో ఊహించి, మన ఫైనెట్ మైండ్‌కు తగిన విధంగా మనము డివైన్ లెవెల్‌లో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్‌ని మలుచుకొని, మార్చి, మనము వేరే వేరేగా వ్యక్రీకరించి మనము ఏమాత్రం తీసుకురాకూడదండి. అది నేను గమనించాను. కాబట్టి డివైన్ లెవెల్‌లో ఏదైతే ఉందో దట్ ఈజ్, అది దేవునికి మాత్రమే మనం ఆపాదించాలి. మనము మన ఫైనైట్ బీయింగ్‌లో ఎప్పుడు కూడా మనం దాన్ని ఆహ్, ఆహ్, డివైన్ లెవెల్‌లో ఉండేదాన్ని తీసుకొని వచ్చి, మనము ఏదో ఇరికిచ్చి, మన సొంత ఆలోచన ప్రకారం మాత్రము దయచేసి ఎవ్వరం మనం చేయకూడదండి. అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఒకసారి గమనిస్తే, మనిషి ఒకవేళ కొంచెం శక్తి ఉందేమో, బట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్‌ఫుల్. మనిషికి కొంచెం నాలెడ్జ్, కొంచెం అండర్‌స్టాండింగ్, కొంచెం విజ్డమ్ దేవుడు ఇచ్చాడేమో. బట్ గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్. నీ నా ముగింపు, మన ఎండ్, మన డెస్టినీ దేవునికి మనము సృష్టింపబడక మునుపే తెలిసినటువంటి ఆల్ నోయింగ్ గాడ్. మనకు కొంచెం మొరాలిటీ లేదా మారల్‌నెస్ ఉందేమో. కానీ అయినప్పటికీ మనము వి ఆర్ ఇంపర్ఫెక్ట్. బట్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్, మోరల్లీ పర్ఫెక్ట్. అలాగే మనమైతే యూనిటేరియన్‌గా మనం చూడాలి. కానీ దేవునిలో మల్టీ పర్సనాలిటీ ఉంది అంటే, అది ఉన్నది ఉన్నట్లుగానే మనం అర్థం చేసుకొని అక్కడే వదిలిపెట్టేసేయాలి. అది ఎట్లయితది? మల్టీ పర్సనాలిటీ మనకు లేదు కదా అని చెప్పి దేవుణ్ణి కూడా మనము మనకు ఉండే ఆ యూనిటేరియన్‌లో మనము దాన్ని తీసుకొనొచ్చి ఆ అండర్‌స్టాండింగ్‌లో మనము మాట్లాడకూడదు అని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ద ఎబిలిటీ టు బి మల్టీ పర్సనల్ ఈజ్ ఓన్లీ టు గాడ్. ఈజ్ గ్రేటర్ థాన్ ద ఎబిలిటీ టు ఓన్లీ బి వన్ పర్సన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ. ఒకవేళ దేవుడు నిజంగానే, నేను ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో,
దేవుడు నిజంగానే ఒకవేళ ఎందుకు 3 పర్సన్స్ ఆయన మల్టీ పర్సనాలిటీలో 3 కంటే ఇంకా ఎక్కువగా ఉండాలనుకుంటే కూడా ఉండొచ్చు. బట్ వాక్య భాగం అలాగ చెప్పడం లేదు. మనం అది యాక్సెప్ట్ చేయాలి. మనమైతే యూనిటేరియన్ అంటే మనమైతే ఒకే పర్సన్ 3 పార్ట్స్. అయితే దేవుని విషయంలో 1 బీయింగ్ బట్ 3 డిస్టింక్ట్ పర్సన్స్‌గా మనము ఇక్కడికిక్కడికే అర్థం చేసుకోవాలని ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ బట్ ఇట్ ఈస్ అబౌట్ ఎబిలిటీ. ఆ ఎబిలిటీ దేవునిలో ఉంది. దేవుడు చేయాలనుకుంటే ఏమైనా చేయగలడు. దేవుడు ఆయన ఆయన ఎవరు అని మనము ఊహించలేము. మన ఊహకు అసలు మనము ఊహకు రానిది లేదా మనం ఏమాత్రము ఊహలోకి తెచ్చుకోలేనటువంటి గొప్ప సత్యాన్ని మనము గమనించాలి. ఒకవేళ కొంచెము ఆహ్, దగ్గరగా చూడాలి. ఒక అనాలజీని నేను మీకు చెప్పాలి అని గమనిస్తే, ఇక్కడ చూడండి ఒక రెడ్ సర్కిల్ ఉంది. అలాగే బ్లూ సర్కిల్ ఉంది. అలాగే గ్రీన్ సర్కిల్ ఉంది. ఈ 3 సర్కిల్స్ ఆ 3 సర్కిల్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వాటి యొక్క సాంద్రత అది యొక్క వ్యాసము, వ్యాసార్థం అవి చూస్తే అవన్నీ ఈక్వల్‌గా ఉండొచ్చు. కలర్స్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. అయితే ఈ 3 సర్కిల్స్‌లో నుండి మనము ఒకసారి గమనిస్తే దయచేసి గమనించండి. 3 సర్కిల్స్ ఇక్కడ ఒకే సర్కిల్‌లో ఉన్నాయి. రెడ్ సర్కిల్, బ్లూ సర్కిల్, గ్రీన్ సర్కిల్ కదా! కాబట్టి దీన్ని బట్టి ఒకవేళ ఒక అనాలజీగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చేమో. దేవుడు ఒకడే. కానీ 3 డిస్టింక్ట్ పర్సన్స్. కాబట్టి ఒకే సర్కిల్ కానీ 3 డిఫరెంట్ సర్కిల్స్ కూడా ఏ విధంగా అయితే ఒక సర్కిల్‌లో ఒక సర్కిల్ ఏ విధంగా అమర్చబడిపోయి ఉన్నాయో, మనము ఒకవేళ దేవుణ్ణి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. వన్ గాడ్ ఇక్కడ 1 సర్కిల్ బట్ 3 డిఫరెంట్ సర్కిల్స్. 3 డిఫరెంట్ పర్సన్స్. డిస్టింక్ట్ పర్సన్స్. అలాగ మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ దో సర్కిల్స్ ఆర్ ఐడెంటికల్లీ సేమ్ అండ్ డిస్టింక్ట్ బట్ ఈవెన్ దిస్ అనాలజీ ఈ అనాలజీ కూడా ఇట్ ఈస్ ఇన్‌అడిక్వేట్. అంటే ఈ అనాలజీ కూడా సరిపోదు అని నేను ఒప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఈ జియోమెట్రికల్‌గా మనం గమనిస్తే ఈ జియోమెట్రికల్ దాంట్లో ఒకవేళ అనాలజీగా మనం చూడొచ్చేమో కానీ దాంట్లో ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ లేదు. రిలేషన్‌షిప్ లేదు. ఈ జియోమెట్రికల్ సర్కిల్స్‌లో రిలేషన్‌షిప్ లేదు. కానీ మన దేవునిలో రిలేషన్‌షిప్ ఉంది. కమ్యూనికేషన్ ఉంది. వారు సంభాషించుకుంటారు. వారి మధ్య సంభాషణ ఉంది. వారి మధ్య ప్రేమ ఉంది. గాడ్ ఈజ్ లవ్ అని అంటారు గదా! కాబట్టి ప్రేమ ఉంది. ఇవన్నీ నేచర్స్ దేవునిలో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ ఈ జియోమెట్రికల్ సర్కిల్స్ విధంగా మనం ఒక అనాలజీగా తీసుకుంటే కూడా దిస్ ఈజ్ ఆల్సో ఇన్‌అడిక్వేట్ సరిపోదు అని ఇక్కడ నేను ఒప్పుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ మనం గమనించాము. అయితే త్రిత్వము కానిది ఏమిటి? ఎందుకు త్రిత్వము కాని దానిని కూడా కొంతమంది దైవజనులుగా చెప్పుకుంటూ, విశ్వాసులుగా చెప్పుకుంటూ వేరే వేరే వాటిని ఎందుకు బోధిస్తున్నారు అంటే, వాళ్ళు ఒకవేళ ట్రాప్‌లో పడిపోయారేమో అని మనం అనుకోవచ్చు. కాబట్టి నీవు నేను సరియైన అర్థాన్ని కలిగి ఉండి ఒక ఒక ఛాలెంజ్‌ని నేను ఇక్కడ ఆహ్, నేను వేసుకున్నాను. అవును ఇంతవరకు చెప్పిన త్రిత్వము గురించి వన్ గాడ్, వన్ బీయింగ్ బట్ 3 డిస్టింక్ట్ పర్సన్స్ అని వాక్య భాగాలు ఇన్ని చూసాం కదా! ఇవన్నీ చెప్తున్నాయి. అయితే నాకు నేను ఛాలెంజ్ చేసుకున్నది ఏంటంటే, వీరు త్రిత్వము కాని దానిని ఏదైతే బోధిస్తున్నారో, దానిని లాజికల్‌గా ఏదైనా కొంచెము లోతుగా మనము అర్థం చేసుకుందాము అని ట్రై చేస్తే, ఏదో ఒక లోపమైతే ఉందండి. ఏదో ఒక లోపమైతే ఉంది. ఏదో ఒక లోపం ఉన్న ఆ కాన్సెప్ట్‌ని బట్టి మనము ఈజీగా దాన్ని పక్కన పెట్టేయొచ్చు. కొన్ని మీకు నేను చూపిస్తాను. ముగ్గురు దేవుళ్ళు కలసిన ఒక దేవుడు. అంటే ఒకే దేవుడిలో ముగ్గురు దేవుళ్ళున్నారు అని ఇది ఒక స్టేట్‌మెంట్. ఇది హైందవత్వములో నేను ఆ మాటలు చెప్పడానికి ఇష్టపడడం లేదు గానీ, వారు ఏం చేస్తారంటే ఆ ముగ్గురు దేవుళ్ళను కలిపి ఒక దేవుడుగా వారు చిత్రీకరించినటువంటిది. ఈ సేటన్ ట్రాప్‌లో సేటన్ గాడు ఈ విధంగా ఒక ట్రాప్‌ని తెచ్చాడు. అలాగే రెండవ మాట ఒకే దేవుడు 3 రకాలుగా ప్రత్యక్షతను చూపించాడు అనే మాట కూడా నేనంత ఒప్పుకోనండి.
ఎందుకంటే మొదటిగా తండ్రిగా, తర్వాత కుమారునిగా, తర్వాత పరిశుద్ధాత్మ దేవునిగా అని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. అది కూడా అంత సమతుల్యముగా ఉన్నట్లుగా మనము పరిగణలోనికి తీసుకొని రాకూడదు. ఎందుకంటే యేసు ప్రభుల వారి బాప్తిస్మం అప్పుడే చూడొచ్చు మనము. యేసు ప్రభుల వారు అక్కడున్నారు. పావురము వలె పావురము అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా పావురము కనపడింది. అలాగే మాట వినబడింది. ఇక్కడ ముగ్గురిని మనం చూస్తా ఉంటున్నాం. అలాగే మూడవ స్టేట్‌మెంట్ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, ముగ్గురు వేరు వేరు ఉనికి కలిగినటువంటి ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు అనే మాట కూడా తప్పండి. అలాగే నాలుగవది ఒక దేవునిలో 3 భాగాలున్నాయి. అది మనిషికి సంబంధించిన మాట. మనిషిలో 3 పార్ట్స్ ఉన్నాయి అని మనం గమనించుకొని, దేవునికి కూడా దాన్ని మనము ఆపాదించి ఎవ్వరం చేయకూడదండి. కాబట్టి దేవుడిలో 3 భాగాలు ఉన్నాయి అనే మాట కూడా అసత్యం. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు అని త్రిపాత్రాభినయము అని కొన్ని మూవీస్ కూడా వస్తా ఉంటాయి తెలుగులో కూడా. కాబట్టి ఆ త్రిపాత్రాభినయము అనేటటువంటి అటువంటి పాత్రాభినయము వేసేటటువంటి దేవుడు మన దేవుడు కాడు. మన దేవుడు వన్ గాడ్ బట్ 3 డిస్టింక్ట్ పర్సన్స్. ఒక వ్యక్తికి ఉన్న 3 వేరు వేరు వ్యక్తిత్వాలు, 3 డిఫరెంట్ టోటల్లీ పర్సనాలిటీస్ అనేది కూడా తప్పండి. ఒక పెద్ద దేవుడు మరి ఒక చిన్న దేవుణ్ణి సృష్టించుకున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారిని సృష్టించుకున్నాడు. ఎందుకంటే మానవ జాతికి రక్షణను ప్రసాదించాలి కాబట్టి అనే మాట కూడా మనం అప్పుడప్పుడు వింటా ఉంటాం. అది కూడా తప్పుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనిషి ఏ విధంగా ఉన్నాడో ఇంకా కొంచెము చూస్తే ఆహ్, కొంతమంది ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు ఈ మాట చెప్పేదానికి కూడా మనము చాలా సిగ్గుపడాలి. ఆ నోట్లో నుంచి మాట రావాలంటే కూడా చాలా సిగ్గుపడాలి. కొంతమంది దైవజనులుగా నేను హ్మ్, మాటను వారి పేరును ఇక్కడ ప్రస్తావించడం లేదు కానీ, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మరియమ్మ దగ్గరికి వెళ్తే యేసు ప్రభుల వారు పుట్టినారు అనే మాటను కూడా సంబోధిస్తూ నేను ఇంకా చాలా నీచంగా వాళ్ళు మాట్లాడుతూ చెప్పిన మాటల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఫిమేల్‌గా, ఫెమినిస్ట్‌గా కూడా చిత్రీకరించి మాట్లాడిన చాలా చాలా ప్రసంగాలు లేదా వీడియోలు నేను చూస్తా ఉండొచ్చు. కాబట్టి మనిషిలో ఉన్న 3 పార్ట్స్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్ ఏ విధంగా 3 పార్ట్స్ ఉన్నాయో, అది దేవునికి మనము ఆపాదించకూడదు. దేవుడు కంప్లీట్‌గా డిఫరెంట్. హి ఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. ఆయనను మనం అర్థం చేసుకోనికి మన ఫైనైట్ మైండ్ ఏమాత్రము సరిపోదు అని మనము అడ్మిట్ అవ్వాలి, కన్ఫెస్ అవ్వాలి, ఒప్పుకోవాలి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను నేర్చుకుంటా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనిషిలో ఉండే 3 పార్ట్స్‌ని ఇంక కొంతమంది ఏ విధంగా వర్ణిస్తారంటే, బాడీ అంటే లార్డ్ జీసస్ అని. ఎందుకంటే శరీరధారిగా మన మధ్య నివసించాడు. క్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని తీసుకున్నారు. ఆ ఫార్మ్‌ని తీసుకున్నారు అని బాడీని యేసు ప్రభుల వారికి ఆత్మ ఉంది కదా! మనకు కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ యొక్క మన ఆత్మకి పోలుస్తూ ఇంగ మిగిలింది ఒకటే గదా! సోల్ అని చెప్పి ఆ ప్రాణమునకు గాడ్ ద ఫాదర్ అని చెప్పి ఇట్లా కూడా వక్రీకరిస్తా ఉంటారు. ఇది కూడా తప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు బోధలను మనము చాలా జాగ్రత్తగా పసిగట్టి వీలైతే ఒకవేళ వారితో వాగ్వివాదం పెట్టుకోవాల్సిన పని లేదు కానీ వారికి దూరంగా ఉండడము చాలా మంచిదని నేను నేర్చుకుంటా ఉంటున్నాను. బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద ట్రినిటీ బై అండర్‌స్టాండింగ్ వాట్ ఈస్ నాట్. త్రిత్వము ఏది కాదో అనే అర్థం చేసుకోవడంలో కూడా త్రిత్వము అంటే ఏదో కూడా మనము చాలా క్లియర్‌గా అర్థం జేసుకోవచ్చు. ద ట్రినిటీ ఈస్ నాట్ 3 పర్సనాలిటీస్ ఆఫ్ వన్ గాడ్. త్రిత్వం అంటే ఒక దేవునికి ముగ్గురు వేరే వేరే వ్యక్తిత్వాలు ఉన్నాయి అనేది మనము అట్లా పోల్చకూడదు. త్రిత్వములోనివి భిన్నమైన వ్యక్తులు సంపూర్ణమైన దేవునిగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. త్రిత్వమును గుడ్డు వలె కూడా మనము కొంతమంది పోలుస్తా ఉంటారు.
నాకు తెలియక, తెలిసి తెలియక నేను గూడా కొన్ని సార్లు ప్రస్తావనల్లో ఈజీగా అర్థమయ్యేదానికి చిన్న పిల్లలకు, వారికి వీరికి అప్పుడప్పుడు చెప్తూ వచ్చాను. కానీ నేను ఇది ఇది కూడా తప్పు అని, ఇది కూడా అడెక్వేట్ ఎగ్జాంపుల్, అడెక్వేట్ అనాలజీ కాదు అని నేను ఆహ్, తెలుసుకున్నాక నేను ఆ విధంగా పోల్చడం కూడా మానుకుంటా ఉన్నాను. కాబట్టి త్రిత్వములో 3 క్లోవర్స్ అంటే ఆకులో ఉన్నటువంటి క్లోవర్స్ అని, లేదా చెక్క లవంగంలో కూడా క్లోవర్ అని ఉంటాయి గదా! దాంట్లో కూడా 3 ఉంటాయని చెప్పి, ఆ విధంగా కూడా కొంతమంది థియాలజియన్స్ వ వ ఏమంటారు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా కూడా నేను గమనించొచ్చు. అలాగే త్రిత్వము అన్నది ఒక వ్యక్తి, ఒక తండ్రి, అదే తండ్రి భర్తగాను, అదే భర్త ఆఫీస్‌లో ఉద్యోగిగాను ఏ విధంగా అయితే 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాడో, మన దేవుడు కూడా తండ్రిగాను, కుమారుడిగాను, ఆత్మగాను అలాగా 3 డిఫరెంట్ రోల్స్‌గా ప్లే చేయబడతా ఉన్నారు అని చెప్తా ఉంటారు కొంతమంది. అది చాలా శుద్ధ తప్పు అనేది కూడా నేను గమనిస్తూ, నేను నేర్చుకుంటూ వచ్చానండి. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా ఏదో మన ఊహలకు, మనిషికి ఊ ఊహలకు వచ్చే ఆ ఊహను బట్టి దేవుణ్ణి కూడా మనము ఆ విధంగా అర్థమొచ్చే విధంగా మాట్లాడకూడదు. అలాంటి అర్థాల్ని మనం తీసుకోకూడదు. ఇలాంటి ఉదాహరణలు మనము ఏమాత్రము కూడా తీసుకొని త్రిత్వములకు, అనాలజీకి మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోకూడదు అని నేర్చుకుంటా ఉంటున్నాను. కాబట్టి మన గాడ్ హెడ్‌లో, త్రిత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు ఏ విధంగా అయితే ఎగ్జిస్టెంట్, ఈక్వల్, ఇటర్నల్‌గా ఉంటున్నారో, వారి యొక్క ప్రత్యేకత, ఐక్యత, సమానత, డిస్టింక్టివిటీ, యూనిటీ, అలాగే ఈక్వాలిటీ ఏ విధంగా అయితే ఉన్నాయి మనం ఒకసారి చూస్తే, ఇవి 3 ఈజ్ నెసెసరీ అని చెప్పి, అంటే 3 ఉండాలి. అలాగే 1 అనేది కూడా ఉండాలి అని చెప్పి ఆహ్, చాలామంది ఇటువంటి ఫాదర్, సన్, హస్బాండ్ ఎగ్జాంపుల్స్ తీసుకురావడము. కొంతమంది అయితే ట్రయాంగిల్ ఎగ్జాంపుల్, దాన్ని కూడా మనము ట్రైపార్టివ్ వ్యూగా మనం చూస్తా ఉంటున్నాం. ఈ ట్రైపార్టివ్ వ్యూగా కూడా కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఇంకా కొంతమంది ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే హెచ్2ఓ, వాటర్, ఐస్, వేపర్. వాటర్ లిక్విడ్ ఫార్మ్‌లో ఉంది. అదే వాటరు చాలా ఏమంటారు ఐస్‌గా ఒక సాలిడ్ ఫార్మ్‌గా అయిపోతే ఐస్ అయిపోతది. అదే వాటరు చాలా వేడి అయిపోయి ఒక ఎయిర్ లాగా, వేపర్ లాగా వెళ్ళిపోతే కూడా ఒకే వాటరు హెచ్2ఓ, కానీ 3 డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంది అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్‌గా చెప్తా ఉంటారు. దీనిలో కూడా దయచేసి ఒకసారి గమనించండి. ఇది కూడా మనం ఒకసారి మన ఉన్న దేవుడు ఇచ్చినటువంటి కొంచెం జ్ఞానముతో మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఇక్కడ దేవుడిని మనము పోల్చి నిజంగానే అర్థం చేసుకుంటే, ఏ మాత్రము ఈ ఎగ్జాంపుల్ సరిసమానం కాదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అనాలజీస్‌ని, ఏదో మనిషికి తోచిన అనాలజీస్‌ని తీసుకొని త్రిత్వానికి ఆపాదించకూడదు. వీలైతే ఏ అనాలజీని తీసుకోకుండా త్రిత్వమును వాక్య భాగములో ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే కూడా నిజంగా అది చాలా భాగ్యమేమో, అది చాలా మంచి భాగ్యమేమో అని కూడా నేను నేర్చుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ ఫస్ట్ అనాలజీ ట్రయాంగిల్ అనాలజీ, ఎందుకంటే ట్రయాంగిల్‌లో ఈచ్ సైడ్ ఈస్ నాట్ ఎ ట్రయాంగులారిటీని కలిగి ఉండదు. అలాగే ఈ హెచ్2ఓలో కూడా 3 నేమ్స్ ఆఫ్ ద సేమ్ పర్సన్ కాదు. 3 రోల్స్ కూడా డిఫరెంట్‌గా, ఇది ఎక్కడి నుంచొచ్చింది అంటే మోడాలిజం, అలాగే మొనార్కలిజం అని కూడా అంటా ఉంటారు. నేను మీకు దాని తర్వాత ఇంకా కొన్ని చూపిస్తాను. కాబట్టి ఇక్కడ కొంతమంది ఏమంటారంటే దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు. అయితే యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు. వారు దేవునిలో ఉండరు. వారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటారు అని చెప్పి, ఈ విధంగా కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఎగ్‌ని ఎగ్జాంపుల్ ఆహ్, కోట్ చేస్తా ఉంటారు. ఎగ్‌లో ఆహ్, షెల్, వైట్, అలాగే యెల్లో, ఈ 3 పార్ట్స్‌ని కలిగి ఎగ్‌గా మనం ఎలాగ పిలుస్తామో, ఒక పార్ట్‌ని తీసేసి దాన్ని సొనను పట్టుకొని ఎగ్ అని ఏ విధంగా అనమో, ఈ ఎగ్జాంపుల్‌ని తీసుకుంటా ఉంటారు. కానీ గమనించండి, షెల్ ఏంటి? అది దాని రోల్ వేరే.
యెల్లో కొంతమంది ఆహ్, వైట్ పార్ట్ మాత్రమే తింటారు. యెల్లో తినరు. కొంతమంది 2 తింటారు. కాబట్టి ఈ ఈ మూడిటికి 3 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి చూడండి. ఈ ఎగ్జాంపుల్ కూడా సరిపోదు. అలాగే సాకర్ బాల్‌ని చూసి కూడా కొంతమంది చెప్తారు. బాల్ లోపల ఒక బ్లాడర్ ఉంటది. ఆ బ్లాడర్ లోపల ఎయిర్ ఉంటది. కాబట్టి ఈ బాల్‌ని పట్టుకొని బాల్ బయట ఉండేది శరీరము, బాల్ లోపల ఉండేది సోలు, తర్వాత ఆ బ్లాడర్ లోపల ఉండేది ఎయిర్, ఆత్మ అని జెప్పి కూడా వర్ణిస్తా ఉంటారు. ఇది కూడా టోటల్లీ రాంగ్ అనాలజీ. అలాగే కొంతమంది వన్ గాడ్ బట్ ఇండివైజబుల్ అని చెప్పి చెప్తా ఉంటారు. కాబట్టి ఇది కూడా సరైన అనాలజీగా లేదు అని చెప్పి నేనిక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాను. ఇంకా కొంతమందైతే వన్నెస్ పెంటెకోస్తలిస్టులు అంటే ఈ మోడలిజం అనే వారు ఏం చేశారంటే, వారు కొన్ని సిద్ధాంతాలతో తీసుకొని వచ్చారు. ఈ మధ్యలో ఉండేది ట్రైటేనేరియం అంటే ట్రినిటీ, త్రిత్వము గురించిన కొన్ని మాటలను దేవుని యొక్క స్వభావము గురించి, ఆయన యొక్క ముఖ్యమైన నమ్మకము గురించి, లేఖనాలు ఏ విధంగా చెప్తున్నాయి, అలాగే యేసు ప్రభుల వారి యొక్క గుర్తింపు, తర్వాత బాప్తిస్మములో ఈ 4, 5 అంశాలలో మనం చూస్తే ట్రినిటీని, అలాగే యూనిటేరియన్‌ని లేదా వన్‌నెస్‌ని మనము అర్థం చేసుకుంటే, ఈ వన్‌నెస్ అనేది ఏంటంటే, వారు యేసు ప్రభువులో మాత్రమే బాప్తిస్మం ఇస్తారండి. ఒక కెనడాలో నేను ఒక చర్చి వారు మాకు రెంట్‌కు ఇస్తాము అని అన్నప్పుడు, వారు ఒక కండిషన్ అడిగారు. మీరు ఏ బాప్తిస్మంలో ఏ నామంలో బాప్తిస్మం ఇస్తారు అని అడిగారు. నేనన్నాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో త్రిత్వములో మేము ఇస్తాము అని అన్నప్పుడు వారు మేము మీకు రెంట్‌కి ఇవ్వము మా చర్చిని అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా సంఘమే. సంఘంగా కూడుకుంటున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ పెంటెకోస్తల్స్. కానీ వన్నెస్ పెంటెకోస్తల్ అని ఒక ఎక్స్‌ట్రీమ్ వాళ్ళున్నారు. వాళ్ళేంటంటే ఈ వన్నెస్ అంటే ఈ వాటర్ చెప్పాను కదా! హెచ్2ఓ వాటర్ సాలిడ్, లిక్విడ్, వేపర్ ఏ విధంగా ఉంటదో, దేవుడు కూడా ఒకే దేవుడు కానీ 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాడు. 3 డిఫరెంట్ టైమ్స్‌లో, 3 డిఫరెంట్ సీజన్స్‌లో అని నమ్మే వాళ్ళు ఈ వన్‌నెస్ అనేటటువంటి వాళ్ళు. వారి గురించిన ఆ వ్యత్యాసము నేను చాలా చాలా వాక్య భాగాల్ని నేను ఇక్కడ ఉంచాను. కాబట్టి ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. కాబట్టి దయచేసి గమనించండి. చాలా నేరోగా చాలా సూక్ష్మమైన తేడాను కొంచెం కలిగినటువంటి విధంగా ఆహ్, 'సాధు సుందర్ సింగ్' గారి బుక్‌లో కూడా ఈ వన్‌నెస్ గురించిగా ఉన్నట్లుగా కొంతమంది నాకు చెప్పినప్పుడు నేను విన్నాను. కాబట్టి మరి ఎందుకు ఇలాంటి వన్‌నెస్ అని తర్వాత ఇలాంటివన్నీ కూడా ఎందుకు వచ్చాయో నాకు తెలీదు కానీ, ఒకసారి నేను గూగుల్ చేశాను. ఏంటి ఈ ట్రినిటీ ఏంటి? ఈ వన్‌నెస్ ఏంటి? ఇంకా ఏమైనా ఉన్నాయా అని. ట్రినిటీ అని ఒకవేళ మీరు కూడా గూగుల్ కొడితే గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ ట్రినిటీ గురించిన చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అవర్ గాడ్ ఈస్ వన్ విత్ 3 డిస్టింక్ట్ పర్సన్స్. ఫాదర్ ఈస్ నాట్ ద స్పిరిట్, స్పిరిట్ ఈస్ నాట్ ద సన్ అండ్ సన్ ఈస్ నాట్ ద ఫాదర్. బట్ దే ఆర్ గాడ్ అని అర్థం చేసుకోవాలి. అదే ఇది మాత్రమే కరెక్టు అని చెప్పి నేను కన్విక్షన్‌లోకి వచ్చాను అని చెప్పి, ఒకవేళ రేపు ఇటర్నిటీ పరలోకంలోకి ఎంటర్ అవ్వంగానే త్రిత్వమైన ఆ దేవుణ్ణి ఇంకా నేను సర్ప్రైజింగ్‌గా ఇంకా గొప్పగా నేను అర్థం చేసుకుంటానేమో. ఆ సర్ప్రైజ్ కోసము నేను వేచి చూస్తా ఉన్నాను. కానీ నా ఫైనైట్ మైండ్‌తో ఇన్‌ఫైనైట్ గాడ్‌ని నా ఫైనైట్ మైండ్‌లో ఇరికిచ్చి అర్థం చేసుకోవాలని మాత్రం దయచేసి నేను అనుకోవడం లేదు. కాబట్టి యూనిటేరియనిజం గురించి చూసినప్పుడు ఇది ఒక కల్ట్ గాను, తర్వాత ఇది ఒక పేగన్ కల్చర్‌లోను, హైందవుల కల్చర్‌లోను, తర్వాత ఇలాగా అనేక రిలీజియన్స్‌లో అంటే ఆహ్, రాడికల్ రిలీజియన్స్‌లో రావడము, ఒక ఫాల్స్ రిలీజియన్స్‌గా, తర్వాత లిబరల్‌గా వాళ్ళిష్టం వచ్చినట్లు వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి థియాలజీనిగా మనం చూస్తా ఉంటున్నాం. ఇది తప్పు అని నేను గ్రహించాను. అలాగే మోడాలిజం, అలాగే దాన్ని మొనార్కనిజం అని కూడా అంటా ఉన్నారు.
ఇది కూడా తప్పు. ఇది కూడా ఒక ఫాల్స్ వ్యూగా నేను గమనించాను. అలాగే ఇంకా చాలా చాలా చూసానండి. ట్రైక్వెట్రా అని కాథలిక్ సంఘాలు కొంతమంది ఇవి నమ్ముతారు. ట్రైక్వెట్రా ఈస్ ఎ 3 పాయింటెడ్ సింబల్. ఇది 3 పాయింట్ ఎందుకంటే 3 అనేది కావాలి. అలాగే 1 అనేది కావాలి. ఈ 3 ఒకటి. ఈ 3ని, 1ని ఏ విధంగా అమర్చుకొని అనాలజీస్‌ని తీసుకొని రావాలనో, మనిషి శాయశక్తులా అన్ని రకాలైనటువంటి అనాలజీస్‌ని తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇది కూడా తప్పు అని నేను గమనించాను. ఇదే కాదు ఇంకా చూడండి ఎన్నెన్ని సింబల్స్. ఈ ఏ సింబల్, ఏ అనాలజీతో కూడా మనము త్రిత్వాన్ని పోల్చలేము, పోల్చకూడదు, సరితూగలేదు అని చెప్పి నేను గమనించి వీటన్నిటిని నేను ప్రక్కన పెడతా ఉంటున్నాను. కాబట్టి త్రిత్వము కానిది ఏంటో చూసాము. అయితే చివరిగా నేను ఇంక కొన్ని మాటల్ని చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. త్రిత్వములో ఉన్నటువంటి వారు ఏ విధంగా వారు కలిసి పనిచేస్తారు. గాడ్ హెడ్‌లో ఉన్న గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. వీరు ముగ్గురు ఏ విధంగా కలిసి ఐకమత్యంగా ఉంటున్నారు? ఏ విధంగా వారు కలిసి పనిచేస్తా ఉన్నారు? ఏ విధంగా వారిలో ఆ సమతుల్యత, యూనిటీ, వన్నెస్, యూనిక్‌నెస్ ఎలాగా ఉంది అని మనం గమనించినప్పుడు దయచేసి గమనించండి. నేను అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా స్లైడ్స్ మీకు నేను షేర్ చేస్తాను. కానీ కొన్ని హైలైట్స్ మాత్రమే నేను మీకు చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. దే టెస్టిఫై ఈచ్ అదర్. ఒకరి గురించి ఒకరు సాక్ష్యం ఇస్తారు. ఒకరిని గురించి ఒకరు ఘనపరుచుకుంటారు. వారెప్పుడు కూడా ఒకరిని గురించి ఒకరు తక్కువ చేసుకోరు. యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారిని ఒప్పింపచేస్తారు. యేసు ప్రభుల వారిని ఘనపరుస్తారు. ఈ విధంగా ఒకరినొకరు వారు సమతుల్యత కలిగిన వారై సాక్ష్యమిచ్చుకుంటూ సమానముగా ఒకరినొకరు వారు ఘనపరుచుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు అనేక వాక్య భాగాల్ని మనం చూస్తా ఉంటున్నాం. సృష్టిలోనూ ఉన్నారు. అలాగే సృష్టిని సంరక్షించే విషయంలో కూడా వారున్నారు. అలాగే రిడెంప్షన్‌లో మానవ జాతిని ఏ విధంగా విముక్తి చెందాలి, విముక్తి చెందింప చేయాలి అనే చోట కూడా ఉన్నారు. ఒకవేళ ఆదికాండం 1:26 వచనం నేను చదువుతూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి కొన్ని ఆలోచనలను దైవజనులు పంచుకుంటూ ఉంటే విన్నాను. త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు ఒక వారు ఉండి మనము మనిషిని తయారు చేయాలంటే మన పోలికలో చేద్దాము. మన కుటుంబములో కలుపుకుందాము. మనలో ఏకీభవము చేసుకుందాము. మనలో ఏకీభవముగా ఉంచుకుందాము. మనలో ఒకరిగా చూసుకుందాము అని ఆ యొక్క ట్రినిటీ కుటుంబములో మనల్ని చేర్చుకునేందుకు ఆ విధంగా మనల్ని సృష్టించి, తిరిగి మనల్ని ఆ విధంగా వెళ్ళబోతా ఉన్నటువంటి ప్రక్రియలో ఒక విశ్వాసిగా నీవు నేను ఎదుగుతూ ఉన్నాం అని ఇక్కడ మనము గమనించవచ్చు. కాబట్టి తండ్రి అయిన దేవుని గురించిన కొన్ని మాటల్ని, కొన్ని స్క్రిప్చర్స్‌ని మీ మధ్య నేను చూపిస్తా ఉంటున్నాను. కీ అట్రిబ్యూట్స్ ముఖ్య లక్షణాలను చూసినప్పుడు క్రియేటర్ గాను, సస్టైనర్ గాను, అలాగే యేసు ప్రభుల వారు కూడా మనము చూస్తే నేను లేకుండా, ఆయన లేకుండా ఏదియు కలగలేదని కూడా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రాథమిక పనులు తండ్రికి ఏ విధంగా కొన్ని క్రియేషన్‌లో ఉన్నాయో, అలాగే ఫాదర్ సెండ్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్, గాడ్ ద సన్. అలాగే ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్. ఫాదర్ గ్లోరిఫైస్ ద సన్. ఫాదర్ సెండ్స్ హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గ్లోరిఫైస్ ద ఫాదర్ అండ్ ద సన్. ఇలాగా వీరి యొక్క అన్యోన్యతలో మనం చూస్తా ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు త్రిత్వములో ప్రధానుడు. తండ్రి మన జీవితాలకు మూలం. అలాగే మనకు సంరక్షకుడు. తండ్రి మనలను ఆదరిస్తాడు. తండ్రి మనకు మార్గనిర్దేశం చేస్తాడు. తండ్రి మనల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు. తండ్రి మనల్ని యొక్క అవసరతలను తీరుస్తాడు. తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమ పొందుతాడు. ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. మనల్ని క్షమిస్తూ, మనకు ఉచితంగా, ఉదారంగా ఏది కావాలంటే అది సాక్షాత్తు అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని నీకు, నాకు సమర్పించినటువంటి దేవుడు, నీవు నేను ఏదో BMW, మర్సిడెస్ కార్లు అడిగితే అది ఇవ్వలేడా? అంతకంటే ఎక్కువ ఏది కావాలన్నా ఇస్తాడు. అంటే ఇక్కడ ఏదో వస్తువులు అడుగుతూనే ఇస్తాడు అనేది కాదు కానీ
మనము ఆ యొక్క ఆ యొక్క మాటను మనము అర్థం చేసుకుంటూ, అంత గొప్ప దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు, నిత్యత్వాన్ని మనకు ప్రసాదించే గొప్ప దేవుడుగా మనము తండ్రి అయిన దేవుణ్ణి చూస్తా ఉంటున్నాం. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అలాగే యోహాను 1:18లో అనేక వచనాలున్నాయి ఇక్కడ. కాబట్టి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో తనంతట తాన ఏది కూడా చేయడు. తండ్రి చెప్పిన మాట చొప్పున, తండ్రి మాటను నెరవేర్చేందుకు కుమారుడు వచ్చినాడు అని చెప్పి యేసు ప్రభుల వారి గురించి కూడా మనము అనేక వాక్య భాగాలు, ముఖ్య లక్షణాలు, ప్రాథమిక పనులు క్రీస్తు ప్రభుల వారు కూడా యోహాను సువార్త 1:3లో మనము గమనిస్తే, అలాగే ఇటర్నల్ రిలేషన్‌షిప్ విత్ ద ఫాదర్, మనము తండ్రితో తిరిగి తండ్రి నివాసము లో మనము వెళ్లి నివసించేందుకు క్రీస్తు ప్రభుల వారు మనకు మార్గమై ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి గాడ్ ద సన్ యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు, సహ సృష్టికర్తగా, దేవుని కుమారుడు తిత్వములో రెండవ వ్యక్తిగాను, దేవుని కుమారుడు తండ్రి అయిన అద్వితీయ కుమారుడుగాను, దేవుని కుమారుడు దేవుని గొర్రె పిల్లగాను, సంపూర్ణముగా దేవుడుగాను, అలాగే సంపూర్ణముగా కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ గాడ్ గా మనము యేసు ప్రభుల వారిని చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని కుమారుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా కొలోషియన్స్ 1:15లో ఇలాగా అనేక వచనాలు మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. దేవుని కుమారుడు మంచి కాపరిగా, అలాగే దేవుని కుమారుడు జీవాహారము. ఐ యామ్ ద బ్రెడ్ అండ్ ఐ యామ్ ద లైఫ్. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని కూడా చెప్తాడు గదా! కాబట్టి యేసు ప్రభుల వారి గురించి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అలాగే ఆయన విజ్ఞాపనకర్త. ఇప్పుడు కూడా నీ కోసం, నా కోసము ఆయన ప్రార్థన చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ విధంగా మనము యేసు ప్రభుల వారి గురించి కూడా మనము అనేక వాక్య భాగాల్ని మనము చూస్తా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనము అనేక వాక్య భాగాల్ని చూస్తా ఉంటున్నాం. ముఖ్య లక్షణాలు ఏంటి అని చూస్తే ఆయన కూడా పర్సనల్ బీయింగ్. న ఈ ఆయన చాలామంది ఆహ్, ఆత్మదేవుణ్ణి ఒక శక్తిగా కూడా వర్ణిస్తా ఉంటారు. మనము ఒక శక్తిగా చూడకూడదండి. ఆయన ఒక వ్యక్తి. దయచేసి గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ట్రినిటీలో ఒక పర్సన్. ఈక్వల్ పర్సన్. తండ్రి అయిన దేవుడికి ఏమైతే ఉన్నాయో లక్షణాలు గాని, ప్రాథమిక పనులు గాని, తర్వాత ఆయన ఏమై ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే అయి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. తెలిసి తెలియక పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాలితోనూ, ఒక వచనం ఉంటది విండ్ అని. గాలి ఎక్కడికి పోవునో, ఎయిర్ ఎక్కడికి వెళ్ళునో అక్కడ అని చెప్పి, ఆ వచనాన్ని చాలా మిస్‌ఇంటర్‌ప్రెట్ చేసుకొని, ఆ విండ్‌ని పోలుస్తూ ఉంటారు ఆత్మదేవునికి. చాలా తప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు సాక్షాత్తు ఆయన దేవుడు. ఆయన థర్డ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ. ఆయన ఆయనకు ఈ ముగ్గురికి డిస్టింక్ట్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ముగ్గురికి కూడా సమతుల్యతమైనటువంటి ఉన్నాయి అని చెప్పి మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఆయన ఇచ్చే వరాలు, ఆయన ఫలమును మనము ఎక్కువగా ఆపాదించుకో ఆహ్, ఆహ్, మనము కోరుకుంటూ, ఆపేక్షించుకుంటూ, మనము చాలా నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పి మనకు దేవుడు ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. తండ్రితోనూ, మనము కుమారుడితోనూ సంబంధము కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే ప్రార్థనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాక్య భాగాలు కూడా చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహ సృష్టికర్త. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో మూడవ వ్యక్తి. త్రిత్వములో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాస్థ్యమునకు ఒక సీల్‌గా, ఒక సంచె కరువుగా మనకు ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనగా మనతో ఉండేటటువంటి ఆయన యొక్క సన్నిధి. ఆయనకు కూడా ఫీలింగ్స్ అంటూ ఉన్నట్లుగా గూడా ఆయన మనకు బోధిస్తాడు. మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మనల్ని ఓదారుస్తాడు. మనం ఎప్పుడు కూడా ఆయనను దుఃఖించకుండా మనము ఆయనను ఆహ్, క్వెంచ్ చేయకూడదు. అలాగే బాధ పెట్టకూడదు.
ఆహ్, ఆర్పకూడదు అని కూడా మనము చదువుకుంటూ ఉంటాం కదా! కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనము అతి ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ఈ దినాలలో, ఈ కృపాయుగములో మనము ఎత్తబడక మునుపు ఉండేటటువంటి ఈ సీజన్‌లో మనకు ఎవరు ఎక్కువగా తోడుగా ఉంటారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆహ్, ఆయన జరిగించిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఒప్పింపచేస్తూ క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములోనికి తీసుకెళ్ళేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఆహ్, ఈ ట్రినిటీ అనే సబ్జెక్ట్ ఇట్ ఇన్ఫార్మ్స్ ద గాస్పెల్, ఇట్ షేప్స్ అవర్ ప్రేయర్స్ అండ్ ఇట్ గ్రౌండ్స్ అవర్ వర్షిప్ అని కూడా మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. చాలా వాక్య భాగాలున్నాయి. నేను ఇవన్నీ ఇక్కడ చెప్పడం లేదు కానీ దయచేసి ఈ పవర్ పాయింట్ స్లైడ్ తీసుకొని రియాలిటీగా చూస్తే ఒకే ఒక నిజమైన దేవుడున్నాడని, అలాగే ఆహ్, దేవుడు ముగ్గురు విభిన్న వ్యక్తులుగా, వారిలో ప్రతి ఒక్కరూ సమానంగా, సంపూర్ణంగా దేవుడుగా ఉన్నారు అని చెప్పి మనము అర్థం చేసుకుంటూ, ఈ అనేక వాక్య భాగాలను కావాలంటే మనము సమయం తీసుకొని ఆహ్, చాలా లీజర్‌గా ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి అని చెప్పి దేవుడు మనకు ఈరోజు తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి త్రిత్వానికి ఉండే కొన్ని పునాదులుగా మనం చూస్తే దేర్ ఈస్ వన్ గాడ్, 3 డిస్టింక్ట్ పర్సన్స్, కో ఈక్వల్, కో ఇటర్నల్, కో ఎగ్జిస్టెడ్ అని ఈ విధంగా కొంతమంది ఏమంటారంటే 100ని 3 డివిజన్స్‌గా చేస్తే 33.3గా సమపాలుగా విభజించినట్లుగా ఈ ముగ్గురు దేవుళ్ళుగా గూడా వర్ణిస్తా ఉంటారు. అది కూడా తప్పండి. అలాగే ఆహ్, కొంతమందైతే ఈ కాలిక్యులేషన్స్‌లో 0.666 అని వస్తది. అది మనిషికి సాదృశ్యంగా, మనిషిలో ఉండే 3 పార్ట్స్‌ని సాదృశ్యంగా గమనించి, అలాగే త్రిత్వంని కూడా మనిషికి ఉండే 3 పార్ట్స్‌లో ఫిక్స్ చేసి, ఇన్‌ఫైనైట్ దేవుణ్ణి ఫైనైట్ అండర్‌స్టాండింగ్‌లో ఫిక్స్ చేసి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతా ఉంటారు. దయచేసి వాటన్నిటికి దూరంగా ఉండాలి అని చెప్పి అనేక వాక్య భాగాల్ని దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ పవర్ పాయింట్ స్లైడ్‌ని మీరు దయచేసి తీసుకొని వీలైతే వీటన్నిటిని కూడా ఆహ్, క ఇంకా లోతైన అధ్యాయము చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ మిగిలిన కొన్ని ప్రశ్నలను వీలైతే మనము ఈ ప్రశ్నోత్తర సమయంలో, షేరింగ్ సమయంలో మనము కలిగి ఉండాలని చెప్పి నేను ఇక్కడితో ముగిస్తూ చివరిగా ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉంటున్నానండి.